మేడం 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 ఒక రూపాయి మేడం 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 బిచ్చగానే మేడం 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 నిజంగా నేను బిచ్చగానే అంత అద్భుతంగా అనిపించేస్తుంది. బిచ్చగాని పాత్ర వండర్ఫుల్గా ఉన్నది. ధనుష్ తమిళ్లో స్టార్ హీరో, 4 స్తంభాల్లో ఒక గొప్ప హీరో, 4 స్తంభాల్లో ఒక స్తంభము నాగార్జున గారు. ఆయనని కూడా ఒక నేషనల్ స్టార్ హీరోయిన్ రష్మిక, నేషనల్ హీరోయిన్ క్రస్మికని కూడా బంధించి పడేసి శేఖర్ కమ్మల్ నేను శేఖర్ కమ్మల్ గాను ఒక కొత్త శేఖర్ కమ్మల్ అని చెప్పి తన జోనర్ను పక్కకు పెట్టేసి వేరే జోనర్లోకి ఎంటర్ అయ్యి టోటల్గా ఈ ఇద్దరు హీరోయిన్ రష్మికని కూడా తన పిడికిట బంధించి పడేసి ఒక కొత్త పాత్రను పరిచయం చేసిన మనకి చాలా బాగా అనిపించేసి. నాకు ధనుష్ కనపడలేదు, ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు. బిచ్చగాడు ఆయన హీరో అయితే అంతగానో అద్భుతంగా చేసిండు. ఈయనైతే ఈడ బతికైతే ధనుష్ బతికైతే ఏకంగా చెత్త కుప్పలోనే చచ్చిపోయే బతుకులాగా ఉంటుంది. అంత అద్భుతంగా అనిపించేస్తుంది. నాగార్జున గారు రొమాంటిక్ హీరో, 2-3 హీరోయిన్లు కావాలి. ఆ సంక్రాంతి పండగకి వచ్చి ప్రతి సంక్రాంతికి వచ్చి సీట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయి హీరోయిన్ని అయ్యా నాగార్జున గారు యువ సామ్రాట్ కావచ్చు, మీ నాన్న నాగేశ్వరరావు కావచ్చు, నీ కొడుకు యంగ్ యువ సామ్రాట్ కావచ్చు, మీరెవరో నాకు సంబంధం లేదు, నేను చెప్పింది నువ్వు చెయ్యాలని చెప్పి నాగార్జున గారిని కూడా పిడికిట బంధించి బిగించేసి ఆయనతో కూడా ఒక గొప్ప పాత్ర ఒప్పించాడు. నిజంగా నాగార్జున గారు ఒప్పుకోవడం గ్రేట్ భయ్యా. నాగార్జున గారు అవసరమా సారీ హీరో అంటున్నారు. అరే బాబు, ఇటువంటి పాత్రలు వాళ్ళు ఒప్పుకోవడమే గ్రేట్. వాళ్ళు చేశారు. తను ఎలివేషన్స్ కావాలి, వాళ్ళకు రొమాంటిక్ సాంగ్స్ కావాలి, అవి లేవిల్లా అటువంటి పాత్రను చేసి ఒప్పించారు. చూసినావా, మనలో ఒప్పించారు చూసినావా, రియల్ గ్రేట్. ఇక ధనుష్ అయితే టోటల్గా సన్నబడిపోయి బిచ్చగాడిలాగా టోటల్గా షర్టు టోటల్ లుక్ నిజంగా చిరాకేస్తుంది మనకు. అంటే ఆ పాత్రను చూస్తే బిచ్చగాడు కనబడితే మనం చిచ్చి అనుకుంటూ పోతాం చూసినాం. అటువంటి పాత్రలో ఒప్పించాడు ఆయన. సినిమాలో చూస్తుంటే కూడా ఎట్లా ఒప్పుకున్నారా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రలో ఆయన ఒదిగిపోవటము చేయడము, ఒక బిచ్చగాడు చచ్చిపోతుంటే కూడా ఇన్ని కుక్కల వ్యాన్లో తీసుకుపోవద్దు, అంతో ఇంతో డబ్బులు ఇస్తా అని చెప్పి వాడికి కూడా ఒక గొప్పవాడు, మిడిల్ క్లాస్ వాడు గొప్ప డామినేట్ అనేది ఎవరు చేయలేరు భయ్యా. కానీ వాళ్ళ పాత్రలను చూసినావా, ఇంతకుముందు వాళ్ళు చేసిన పాత్రలు చూసినావా, వాళ్ళు ఆ పాత్రను డామినేట్ చేసి ఈ పాత్రలో ఒదిగారు. కొత్త రష్మిక కనబడదు భయ్యా. ఆమె అంటే కొంచెం గ్లామరస్గా రొమాంటిక్ ఇవన్నీ కనబడతాయి మనకు. అవి లేవు. ఎనిమల్ తర్వాత, పుష్ప తర్వాత ఒక కొత్త పాత్ర కనపడ్డది. అద్భుతంగా అనిపించేస్తుంది. 4+ ఇవ్వచ్చు. డిఎస్పీ ఎక్కడికి పోలేదు, డిఎస్పీ ఇండస్ట్రీలో ఉన్నాడు. పోయిరా మామ అయితే మీరు చూశారు. వండర్ఫుల్ సాంగ్, అద్భుతంగా కిరాకున్నది. 4+ ఇవ్వచ్చు. కొత్త సినిమా, కొత్త జోనర్. లెంత్ వల్లనే ప్రాబ్లం తప్ప సినిమా మాత్రం ధనుష్ కోసము శేఖర్ కమల్ కొత్త జోనర్ని, అలాగే నాగార్జున గారిని, శేఖర్ కమల్ని, రష్మికని టోటల్గా పాత సినిమాలు మనకి ఏది గుర్తుండవు. ఇంకా కొత్త పాత్రలు చూస్తాం. 500 వస్తాయా, 1000 కోట్లు వస్తాయా? 1000 మనీ అంత దాకా పోవద్దు. ఎందుకంటే 500 కోట్లు 1000 కోట్ల దాకా పోవద్దు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కదా, హిందీ, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్. వాళ్ళు పెట్టిన దానికి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగులోనే తమిళ్లోనే రిలీజ్ అయితే కొంచెం కష్టమయ్యేదో, కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు కాబట్టి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల పేర్లు కూడా వినిపిస్తారు. తిరుపతి, బొంబాయి, ఇట్లా చెన్నై అనే అక్కడ చాలా మంది ఉన్నారు ఇటువంటి పాత్రలో బతికే వాళ్ళు. సో వాళ్ళంతా కనెక్ట్ అవుతారు. సో రావచ్చు. ఎందుకంటే 5 భాషల్లో రిలీజ్ అయింది. పాన్ ఇండియాలో ఎవరు రిలీజ్ అయింది, ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే స్టోరీ అంత హైప్ అయితే ఏం లేదు, ఏం ఎలివేషన్ లేకుండా వచ్చింది. కానీ మాస్ యాంగిల్స్, మాస్ సీన్స్ అయితే ఏం లేదు. యావరేజ్గా ఉంది. యావరేజ్ సినిమా. ఎందుకంటే బిచ్చగాడు టైప్లో ఉంది, బిచ్చగాడుని చూసినట్టే ఉంది. కాకపోతే ధనుష్ యాక్టింగ్ వల్ల సినిమా హైప్ వచ్చింది. సో అంటే టీవీలలో చూసే సినిమా అంటే మంచి స్టోరీ ఓరియంటెడ్, కానీ థియేటర్లో అంటే హై సీన్స్, మాస్ ఎలివేషన్స్ అలాంటివి ఉండాలి. కానీ అలాంటివి అయితే ఎక్కువ లేవు. సో సినిమా అయితే యావరేజ్ మూవీ. హైలైట్స్ నాగార్జున గారి యాక్టింగ్ పర్లేదు. అంటే గింతనే ఉంది కానీ క్యారెక్టర్ పర్లేదు, న్యాయం చేశారు. కాకపోతే నాగార్జున గారు ఆ సినిమా ఒప్పుకోవడమే గ్రేట్. ఎందుకంటే ఇంత చిన్న క్యారెక్టర్లు ఆయన ఒప్పుకోరు, కానీ ఒప్పుకోవడమే గ్రేట్. ఎందుకు ఒప్పుకున్నారు నాకు తెలియదు. ధనుష్ గారు అసలు ధనుష్ యాక్టింగ్ పీక్స్ అన్న. అసలు ఆ పోయిరా సాంగ్ కానీ, ఆ బిచ్చగాడు వేషం కానీ ఏ హీరో వేయలేడు అన్న నిజంగా. అంటే పెద్ద హీరోలు నువ్వు బిచ్చగాడు వేషమే అంటే ఎందుకు వేస్తారు? చెత్త కుప్పలో తిరుగుతాడు, అసలు పిచ్చి కాలువల చుట్టూ తిరుగుతాడు, పిచ్చి కుక్కల దగ్గర తిరుగుతాడు. ఆ గడ్డము, ఆ సీన్స్, యాక్టింగ్ నేర్చుకోవాలి, యాక్టింగ్ చూడాలి. యాక్టింగ్ కోసం రావాలనుకుంటే ధనుష్ కోసం అయితే సినిమాకి ఈజీగా రావచ్చు. కాదు నాకు హై సీన్స్ కావాలి, హై ఫైట్ సీన్లు కావాలి, ఎలివేషన్లు కావాలి, ఇవాళ రేపు ఆడియన్స్ అట్లనే ఉన్నారు. అలాంటి వాళ్ళు అయితే రావద్దు. అలాంటి వాటికైతే స్పేస్ లేదు. వస్తుంది అన్న, ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఎందుకంటే యాక్టింగ్ పరంగా ధనుష్ అయితే 2 సార్లు వచ్చింది, ఇది 3వ సారి. 100కి 1000% ధనుష్ ని యాక్టింగ్ లో బీట్ చేసేటోడు ఎవడు ఉన్నాడు అన్న. ఆ లెవెల్ యాక్టింగ్ అయితే ఉంది ధనుష్ కి. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5కి 4. నేను ధనుష్ యాక్టింగ్ 5కి 4 ఇస్తాను. అంత బాగుంది యాక్టింగ్. నాగార్జున ఉండడం కొద్దిగా ప్లస్ అయింది. రష్మిక మందాన్ని చూడను అన్న.
దేవిశ్రీ గారి పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి మంచిగా వచ్చాడు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది, హైప్ వచ్చింది ఆ సాంగ్. పోయిరా మామ, ఆ స్టెప్స్ హైలైట్ అనిపించింది. బీజిఎం కూడా చాలా బాగుంది అక్కడ ఆ సాంగ్ వరకు. ఇంకా మూవీలో హైలైట్స్ అంటే మన ధనుష్ యాక్టింగ్, ఇంకొకటి ఆ సీన్స్ అన్న కొన్ని అసలు పేదరికానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయి. ఇంకొకటి మంచి మెసేజ్ ఓరియంటెడ్, ట్విస్ట్లు బాగుంటాయి. ట్విస్ట్లు ఉంటాయి సినిమా. ఆ ట్విస్ట్ల కోసం అయితే సినిమా చూడొచ్చు. అంటే లెంత్ అంటే మాస్ సీన్స్ లేవు కాబట్టి కొద్దిగా లెంత్ అనిపించింది. లేకపోతే యానిమల్ 3 hours ఉన్నా మనం చూసినాం కదా, అది పెద్ద ఉంటే చూసేటోళ్ళు. కానీ అట్లా కానీ కొద్దిగా సీన్లో లేవు, కొద్దిగా లాగా అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నేను బిచ్చగాడిని, నేను కూడా కుబేరునయ్యా. దీనికి అంతటి కారణం కుబేర సినిమా చూడటం వల్లేను. కుబేర సినిమా స్టోరీ ఉందబోయా బాబా, పిచ్చి పేజ్ అసలు ఏం పేలిపోయింది అంతే. నాగార్జున విలనా హీరోనా అర్థమే కాల. ఇంకా ధనుష్ అన్న యాక్టింగ్ ఉంది. ధనుష్ అన్న డబ్బున్నోడు, మద్దోడు, పేదోడు, బిచ్చగాడు అయిపోయాడు పాపం. చూడండి, ధనుష్ గారు బిచ్చగాడిగా యాక్టింగ్ చేస్తుంటే ఈ మాదిరిగా వచ్చి తోసేస్తుంటే కొడతా ఉంటే అయినా సరే ఏ మాత్రం పోకుండా ధనుష్ అన్న వల్ల ఈ సినిమా హిట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 10,000 కోట్లు అన్నారు ఇప్పుడే టార్గెట్ అంట. కాబట్టి సినిమా రష్మిక మండన్నతో రొమాన్స్ గానే వర్కౌట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా 10,000 కోట్లు పక్క. కానీ ఆ రొమాన్స్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ గా అయ్యిందంటే మాత్రం చెప్పలే. డిఎస్పి అదే ధనుష్ గారి యాక్టింగ్ పిచ్చ పీక్ స్టేజ్ అనమాట. బిచ్చగాడుగా, పేదోడుగా, డబ్బున్నోడుగా, మధ్యస్థితిగా అబ్బా అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. నాగార్జున ఏంటంటే హీరో అయ్యాడు, విలన్ అయిపోయాడు, రకరకాలుగా అయ్యాడు అనమాట. కానీ ధనుష్ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హీరో అంతే అతను. కాబట్టి అతను బిచ్చగాడుగా, డబ్బున్నోడుగా, యాక్టర్గా, బిజినెస్ మ్యాన్గా, రష్మికని పెళ్లి చేసుకున్న భర్తగా, కాబట్టి ఇన్ని రకాల వ్యాసాలు అనమాట. ఇంకా రష్మిక మండన్నతో రొమాన్స్ అయితే అబ్బాబ్బా పిచ్చి స్టేజ్ అంతే. ఉంది కానీ కొద్దిగా లైట్గా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది, అటు వచ్చి అటు పోద్ది. కాబట్టి ఏంటంటే ఎవరు రష్మిక మండన్న ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా ఆమె కూడా మంచి క్యారెక్టర్ ఉంది. ఇంకా డిఎస్పి మ్యూజిక్ అయితే ఎర్రగా తీసేసాడు, అంతే కుమ్మేశాడు. కుబేర సినిమా తగ్గట్టే అంటే క్లారిటీగా అనమాట. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ పక్క 10,000 కోట్లు పక్క.